తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పోలీస్ కస్టడీకి జోగి బ్రదర్స్. ఇక జోగి బ్రదర్స్ వంతు వచ్చేసిందండి. నిన్నటిదాకానేమో అద్దెపల్లి సోదరులకు సంబంధించిన పోలీస్ కస్టడీ వ్యవహారం జరిగింది. ఇక ఇప్పుడు కస్టడీకి ఈ జోగి బ్రదర్స్ ఆసన్నమైంది ఆ సమయం. సో ఈ క్రమంలో ఏంటి అంటే వీళ్ళ రిమాండ్ ఏదైతే గడువు పొడిగించడం అనేది జరిగింది. సో నిన్నటితో ఆ గడువు పూర్తవడంతో మరలా వాళ్ళకి రిమాండ్ పొడిగించడం రేపు 9వ తేదీ డిసెంబర్ 9వ తేదీ దాకా రిమాండ్ పొడిగించారు. అలాగే 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వడం జరిగింది. ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు వీళ్ళు పోలీస్ కస్టడీకి హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే వీరు ఆల్రెడీ నెల్లూరు కర్మాగారంలో ఉన్నారు. అక్కడ నుంచి ఈ 4 రోజుల పాటు విజయవాడ జైలుకి అంటే పోలీసు విచారణ తదనంతరం ఈ 4 రోజుల పాటు విజయవాడ జైల్లో ఉంచడం జరుగుతుంది. సో ఈ క్రమంలో చాలా ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తబోతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ అద్దెపల్లి సోదరుల్ని అడిగిన ప్రశ్నలకు వాళ్ళు ఇచ్చిన సమాధానాలకు సంబంధించి సాక్ష్యాధారాలు కూడా సిట్ సేకరించి ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు ఏదైతే ప్రధానంగా వాళ్ళని అడిగిన ప్రశ్నల్లో ఈ మనీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏవైతే పలు దఫాలుగా ఈ జోగి రాముకి ఈ అద్దెపల్లి సోదరులు ఇచ్చామని చెప్పేసి అన్నదానికి గాను సాక్ష్యాధారాలు ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్లో వాళ్ళు విత్డ్రా చేసినట్టుగా అద్దెపల్లి సోదరులు విత్డ్రా చేసిన అమౌంట్ మరి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినాయి అంటే జోగి రాముకి ఇచ్చామని చెప్పేసి అన్నారు. సో ఈ తరుణంలో దానికి సంబంధించిన స్టేట్మెంట్తో పాటుగా ఈ కాల్ డేటా ప్రధానంగా ఈ కాల్ డేటాలో ఎవరికి కాల్ చేశారు ఎన్నిసార్లు కాల్ చేశారు అనేది కూడా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ సంపాదించడం జరిగింది. వాటితో పాటుగా సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే సెప్టెంబర్ 23వ తేదీన ఆయన ఆఫ్రికాకి వెళ్లే ముందు దీనికి సంబంధించిన సమాచారం అంటే ఏదైతే ఇక్కడ జోగి రమేష్ ఇంటికి వెళ్ళటం అక్కడ కలవటం ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ కూడా సేకరించి పెట్టారు. వీటితో పాటుగా సెల్ టవర్ సిగ్నల్స్ ఆ డేటాని కూడా అంటే ఆ టవర్ లొకేషన్లో ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిందల్లా ప్రతిదీ నమ్మేయలేరుగా. సో దానికి కూడా ఈ సాక్ష్యాధారాలను సేకరించడం జరిగింది. మరి ఇప్పుడు వీటికి వీళ్ళేం సమాధానం చెప్తారు? మీరు ఇప్పుడు వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకున్నారా లేదా అని అంటే లేదు మేమేం తీసుకోలేదు వేరే దాని గురించి తీసుకున్నాము అని చెప్పేసి చెబుతారా? అసలు మేము డబ్బులే తీసుకోలేదు వాళ్ళ దగ్గర అని చెప్పేసి చెప్తారా? అలాగే ఈ ములకల చెరువుకు సంబంధించిన అక్కడ ఏదైతే ఈ యొక్క యూనిట్ డిస్టిలరీస్ యూనిట్ పెట్టారో ఆ పెట్టిన దానికి మొత్తం కర్త కర్మ క్రియ అంతా కూడా వీరే అని చెప్పేసి ఈ అద్దెపల్లి జనార్దన్ రావు చెప్పిన దానికి కాను వీళ్ళు ఏం సమాధానం చెప్పి డిఫెండ్ చేసుకుంటారు, ఎటువంటి ఆన్సర్ వస్తుంది అనేది చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆ రకమైన పరిస్థితి తీసుకొచ్చి ప్రభుత్వం పైన బురద జల్లాలి అనే ఉద్దేశం కదా. దానికి గల కారణం ఏంటి? అందులో చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా, ఆ సొంత జిల్లాలో సీఎం గారి సొంత జిల్లాలోనే ఈ రకమైన కల్తీ మద్యాన్ని తయారు చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వంలో అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసమే అనేది క్లియర్ కట్గా అద్దెపల్లి జనార్దన్ రావు చెప్పిన మాట వాస్తవమే. సో ఆయన చెప్పిన దానికి నిదర్శనంగా ఇప్పుడు ఈయన ఎంతవరకు ఒప్పుకుంటారు అనేది చాలా కీలకంగా ఉండబోతుంది. మరలా ఇక్కడ పాత చింతకాయ పచ్చళ్ళలాగా నేను అమ్మవారి గుళ్ళో ప్రమాణం చేశాను అలాగే కావాలని కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు, నేను బలహీన సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని కాబట్టి ఈ ప్రకారంగా వాళ్ళు చాలా దారుణంగా నా పైన ప్రవర్తిస్తున్నారు అని చెప్పుకునే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ ఆ పరిస్థితి తలెత్తితే ప్రజలు ఎంతవరకు నమ్ముతారు? సో ఈ బలహీన సామాజిక వర్గం అనే పదం చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి వెళ్ళినప్పుడు లేదా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నానా యాగి చేసి బూతు మాటలు మాట్లాడి అసభ్యకరమైన పదజాలంతో వాడెవడో వీడెవడో బూతు మాటలు అనే దానికంటే కూడా ఇంకొన్ని పదాలు వాడాడు అనుకోండి అసభ్యకరమైన పదజాలాలు. నువ్వెవడవరా వాడెవడరా అంట, నీ వయసు ఎంత వాళ్ళ వయసు ఎంత, కనీసం చంద్రబాబు నాయుడు గారి వయసు కన్నా సరే గౌరవం ఇవ్వాలి కదా. కానీ అదేంట్రా బాబు నువ్వు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తావా ఇచ్చేస్తావా అని చెప్పేసి ఈ అరే ఒరే తురేలు ఇవి వాడిని కావచ్చు, పిచ్చి కుక్క అనే పదాలు వాడటం కావచ్చు, అవి ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతానే ఉన్నాయి, సర్క్యులేట్ చేస్తూనే ఉన్నారు. సో అంత తేలిగ్గా మర్చిపోయే పదాలేం కావు అవి. ఎందుకంటే ప్రధానంగా మంత్రిగా ఉండి కూడా ఆ మంత్రిగా ఉండి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ స్టేజ్ పైన ఆయన సమక్షంలోనే ఆ ప్రకారంగా మాట్లాడారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు భుజం తట్టారు అని అంటే నీ వెనకాల మేము ఉన్నాం, నీకెందుకు నువ్వు అలాగే ఏమాత్రం తగ్గమాక అనే పరిస్థితులు వచ్చేసి నేను ప్రజలు అప్పుడు అర్థం చేసుకున్నారు. అందుగురించే కదా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అందరు నాయకుల కంటే కూడా అంటే ఓ విధంగా చెప్పాలి అంటే కొడాలి నాని పేరు నాని కంటే కూడా ఎక్కువ టార్గెటెడ్గా జోగి రమేష్ అయ్యింది.
సో ఏ ప్రకారంగా ఏ నాయకుడైనా సరే, ఒక ఎమ్మెల్యే అయినా ఒక మంత్రి అయినా అధికారం ఇచ్చినప్పుడు ఏ రకంగా వ్యవహరించాలి? ప్రతిపక్ష నాయకుడు ఇంటిపైకి ఆ రకంగా దూసుకెళ్ళి చివరికి నేను వినతిపత్రం ఇవ్వడానికి వెళ్ళాను, నిరసన తెలియచేయడానికి వెళ్ళాను అని చెప్పేసి అంటే నిరసనలు ఈ రకంగా కూడా తెలియజేస్తారా అని చెప్పేసి అనుకోలేదా? ఓ ప్రక్కల బరిసెలు, రాడ్లు, మొద్దులు అవన్నీ వేసుకెళ్ళి వాటితో పాటుగా ఎవడో ఒకటి తల తీసేయాలి, అప్పుడు భయపడతారు, వాళ్ళే బయటకు వస్తారనో లేదా వాళ్ళు పారిపోతారనో ఇట్లాంటి స్టేట్మెంట్స్ చేశారని కూడా అప్పట్లో కథనాలు వచ్చినాయి. మరి దాన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటారు? సో ఇవాళ పోలీస్ కస్టడీలో 4 రోజులు. సాధారణంగా కోర్టులు ఎప్పుడైనా సరే ఒక 2 రోజులు ఇస్తాయి. వాళ్ళు ఒక 6 రోజులు అడిగితే వీళ్ళు 2 రోజులు మాత్రమే ఇస్తారు. అటువంటిది వీళ్ళ విషయంలో 4 రోజులు ఇచ్చారు అని అంటే ఎంత లోతుగా దర్యాప్తు చేయాలి? అదేవిధంగా ఆ విచారణలో ఎటువంటి అంశాలు తెరపైకి వస్తాయి? పైగా వీళ్ళు విచారణకు సహకరిస్తారా లేదా అనే డౌట్ కూడా ఉండడంతో కోర్టే 4 రోజులు ఇచ్చిందంటే ఖచ్చితంగా ఇది చాలా చాలా ఆసక్తికరమైన అంశాలు రాబోతున్నాయి. వీళ్ళు ఏ విధమైన విషయాలు బయట పెట్టబోతున్నారు? దీని వెనకాల ఎవరైనా ఉన్నారా? లేకపోతే ఇది పార్టీకి ఏమైనా తగిలించేస్తారా? లేదు పార్టీకి తగిలించకుండా వీళ్ళు ఇండివిజువల్గా, లేదు వాళ్ళకేం సంబంధం లేకుండా వీళ్ళ ప్రమేయమే ఉందనుకోండి, అప్పుడు వీళ్ళని కాపాడేది ఎవరు? అదే పార్టీకో పార్టీలో ఉన్న పెద్ద స్థాయి నాయకులకో కనుక తగిలించినా, లేకపోతే వాళ్ళు నిజంగానే వాళ్ళు ఆదేశాలు ఇచ్చినా అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు డిఫెండ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ప్రధానమైన మరొక అంశం ఏంటి అంటే, సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా సరే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు జైల్లో పడినప్పుడు ఖచ్చితంగా ఆయన అక్కడ పరామర్శకు వెళ్తారు, ములాఖాతు తీసుకుంటారు, వాళ్ళకి కొంచెం ఓదార్చే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా ఈ మద్యం కుంభకోణం సంబంధించిన దాంట్లో కానీ, కల్తీ మద్యానికి సంబంధించిన దాంట్లో కానీ అరెస్ట్ అయిన వారిని ఏ ఒక్కరిని కూడా పరామర్శకు వెళ్ళాల. మీరు మిథున్ రెడ్డిని తీసుకోండి, అత్యంత సన్నిహితుడే కదా జగన్మోహన్ రెడ్డికి. మరి మిథున్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వెళ్ళాల. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకా బాగా క్లోజ్గా ఉన్న జగన్మోహన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే ఆయన. సో అటువంటి ఆయన్ని పరామర్శించాలి జగన్మోహన్ రెడ్డి. అఫ్కోర్స్ వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది, మా అన్న రాపైన ఇబ్బంది ఏం లేదు. కానీ జోగి రమేష్ అలా ఆలోచించరుగా. ఖచ్చితంగా అఫ్కోర్స్ ఆయనకు కూడా విపరీతమైన ఇబ్బంది ఉంటుంది, దాన్ని కాదని అన్నట్ల ఎక్కడో కూడా కొంత ఇది ఉంటుంది కదా, మా అధ్యక్షుడు రాలేదు నన్ను పరామర్శించడానికి. ఒకవేళ రాలేదనుకోండి, ఆయన ఆ ఉద్దేశం కూడా రాలేదనుకోండి జోగి రమేష్కి, మంచిదే, వైసీపీకి ఒక విధంగా ప్లస్ పాయింట్గానే భావించాలి. అరే జోగి రమేష్ని పరామర్శించకపోయినా వాళ్ళ నాయకుడిని ఆయన పాజిటివ్గానే తీసుకున్నాడు అని చెప్పేసి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పర్సెప్షన్ ఏంటి? ఎందుకని వెళ్ళట్లేదు? ఈవీఎం బద్దలు కొడితే ఏది ఈవీఎంలో పాము దూరిందని ఈవీఎం బద్దలు కొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి నెల్లూరు వెళ్ళారు. అలాగే ఈ క్వాడ్స్ కుంభకోణానికి సంబంధించిన దాంట్లో ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆయన పరామర్శించడానికి వెళ్ళారు. నందిగం సురేష్కి సంబంధించిన ఎపిసోడ్లో ఆయన పరామర్శించడానికి వెళ్ళారు. కానీ ఇక్కడ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, అలాగే ఈ జోగి రమేష్ వీళ్ళందరూ కూడా మద్యానికి సంబంధించిన అంశం. ఈ మద్యానికి సంబంధించిన అంశంలో మాత్రం ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చెయ్యాల. సో ఏంటి అంటే పొరపాటున మనం అక్కడికి వెళ్తే మరలా ఇదిగో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన దాంట్లో ఒకవేళ మనకు కూడా ఏమైనా పులుకుంటుంది అనే ఉద్దేశంతో ఉన్నారా? ఒకవేళ వెళ్ళకపోయినా అప్పుడు ఏమనుకుంటారు, ఓహో ఖచ్చితంగా వీళ్ళు దానికి జరిగే ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెళ్ళట్లేదు అని ఇండైరెక్ట్గా అనుకోరంటారా? ముమ్మాటికి అనుకుంటారు. సో ఈ నేపథ్యంలో జోగి రమేష్ సాధారణంగా ఎంత అగ్రెసివ్గా ఉంటాడో, ఆయన మాటలు ఏ రకంగా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఈ తరుణంలో అటు జోగి రమేష్ని మరి ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. జోగి రమేష్ పార్టీ మారాలి అన్న ఆలోచనలో ఉన్నారు అన్నట్లుగా అప్పట్లో కథనాలు వచ్చినాయి. దానిలో భాగంగానే ఆయన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూడా ఆయన వెళ్ళి ఆ రథం ఎక్కేసరికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఏ రకంగా మండిపడ్డారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళపైనే జోగి రమేష్ని తీసుకొచ్చి ఎలా వాహనం ఎక్కిస్తారు అని చెప్పేసి అప్పట్లో చాలా విమర్శలు వచ్చినాయి. సో అంటే టీడీపీ వాళ్ళు కానీ లేదా కూటమి వాళ్ళు కానీ జోగి రమేష్ అనే వ్యక్తిని ఎక్కడా ఉపేక్షించకూడదు అనేది సుస్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఉమ్మడిగా అటు జనసేన ఇటు టీడీపీకి ఓ విధంగా టార్గెటెడ్గా ఉన్న జోగి రమేష్. ఎందుకంటే పేరు నాని అంటే జనసేన వాళ్ళు టార్గెట్ ఎక్కువ చేస్తారు, కొడాలి అనగానే టీడీపీ వాళ్ళు ఎక్కువ టార్గెట్ చేస్తారు. కానీ జోగి రమేష్ అనగానే టీడీపీ జనసేన ఇరువురు కూడా ఎక్కువ టార్గెట్ చేస్తారు. అంటే ఆయన ఇద్దరు నాయకుల్ని ఎలా పడితే అలా మాట్లాడటమే కాకుండా ఇదే పెడన నియోజకవర్గంలో జనసేనకి సంబంధించిన జన సైనికులను కూడా వాళ్ళు నానా ఇబ్బందులు పెట్టి చివరికి వాళ్ళని పోలీస్ స్టేషన్కి ఈడ్చి చిత్రహింసలకు గురి చేశారుగా. అది ఎవరైనా మర్చిపోతారా? 2022 సంవత్సరంలోనో 23 సంవత్సరంలో సబ్జెక్టు కరెక్షన్, ఆ 2 సంవత్సరాల్లో ఎప్పుడో మాత్రం
మామూలుగా కాదు, జనసేన పార్టీ వాళ్ళపైన కేసులు పెడతాం, వాళ్ళని నానా ఇబ్బందులకు గురి చేయడం అది ఎవరు మర్చిపోవాలి. పైగా పెడన నియోజకవర్గంలో జనసేనకే విపరీతమైన ఫాలోయింగ్ ఉంది, అక్కడ మంచి ఓట్ బ్యాంక్ ఉంది. సో అటువంటి చోట ఇదిగో నాలుగు ఖర్చుకున్న జోగి రమేష్ ఆ తర్వాతే ఏమిటి, ఇదిగో నేను రాధారంగ మిత్రమండలని, వంగవీడి మోహన్ రంగ గారి అడుగుజాడలో నడుస్తున్నానని ఇది కొంచెం అండర్లైన్ చేసుకోండి జనసేన వాళ్ళు. మరి ఆయన అంతకుముందు ఎప్పుడు కూడా మాట్లాడిన వ్యక్తి రాధారంగ మిత్రమండలి, వంగవీడి మోహన్ రంగ అని మాత్రం ఎందుకు ప్రస్తావించారు? కొంచెం ఇక్కడ షుగర్ కోటింగ్ వేద్దామని చెప్పేసి. ఎంత షుగర్ కోటింగ్లు వేద్దాం అనుకున్నా రంగా గారి అభిమానులు కావచ్చు, రాధారంగ మిత్రమండలి కావచ్చు, జన సైనికులు కావచ్చు, ఏ మాత్రం కూడా జోగి రమేష్ని దగ్గరికి రానియరు అని చెప్పేసి చాలామంది అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఖచ్చితంగా ఉచ్చు బిగిస్తుంది అని చెప్పేసి అయితే మాత్రం చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా జోగి రమేష్, జోగి రాము, జోగి సోదరులు, వీరితో పాటుగా ఈ అద్దెపల్లి బ్రదర్స్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్, ఇక్కడ వీళ్ళు చెబుతున్న ఆన్సర్స్ ఏ విధంగా టాలీ అవుతాయి, ఈ 4 రోజుల విచారణలో ఎటువంటి అంశాలు తెరపైకి వస్తాయని తెలియాలి అంటే, సో ఈరోజు సాయంత్రానికి ఆ విచారణలో వాళ్ళు ఎటువంటి సహకారాన్ని అందించారు అధికారులకి అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. లేదు వీలైనంతవరకు నాకు గుర్తులేదు, అసలు నాకేం సంబంధం లేదు అని చెప్పేసి ఇప్పటి వరకు ఆ భూమన కావచ్చు, ఆ వైవి సుబ్బారెడ్డి కావచ్చు ఏ రకంగా చెప్తారో అలాగే చెప్పే ప్రయత్నం చేస్తారా? అలా చెబితే ఏమాత్రం కూడా తప్పించుకునే ఆస్కారం లేదు. ఇవాళ కాదు రేపైనా మరలా అవే అడుగుతారు. సో అప్పుడు కనుక సమాధానాలు ఈ 4 రోజులు పోలీస్ కస్టడీలో రాబట్టుకోలేకపోతే తిరిగి మరలా కోర్టులో పిటిషన్ వేసే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మాకు విచారణకు సహకరించట్లేదు, సో మరలా మాకు ఎక్స్టెన్షన్ ఇవ్వండి, ఇంకో 4 రోజులు ఇవ్వండాను, ఇంకో వారం రోజులు ఇవ్వండాను, లేదా కనీసం ఒక 2 రోజులైనా ఇవ్వండాను మరి అడిగే అవకాశాలు ఉన్నాయి. మరి చూద్దాం ఈ 4 రోజుల్లోనే వాళ్ళు ఆ యొక్క విచారణలో మొత్తం సమాధానాలు రాబట్టగలుగుతారా, వీళ్ళు చెప్పగలుగుతారా, లేదు ఇంకా ఏమైనా ఎక్స్టెన్షన్ ఉంటుందా అనేది తెలియాలి అంటే ఈ విచారణ సమయం వరకు వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో పైన ప్రధానంగా జోగి బ్రదర్స్ పోలీస్ విచారణకి ఈరోజు నుంచి 4 రోజుల పాటు ఉండబోతున్నారు. మరి ఏమైనా చెబుతున్నారా అని మీరు అనుకుంటున్నారా అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.